ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు పెను ప్రమాదం తప్పింది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల నిర్మూలన ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలు సోమన్పల్లి, బండిపోర గాలింపులు చేపట్టారు. ఆ సమయంలో మట్టి రోడ్డుపై వేరువేరు చోట్ల మావోయిస్టులు అమర్చిన 2 ఐఈడీలను గుర్తించారు. బీడీఎస్ బృందాలకు సమాచారం ఇవ్వగా వారు ఐఈడీ బాంబులను అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. దీంతో సైనికులకు పెను ప్రమాదం తప్పిందని బీజాపూర్ జిల్లా అదనపు ఎస్పీ చంద్రకాంత్ గోవర్నా తెలిపారు. అదే ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన డంపును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఛత్తీస్గఢ్లో బస్తర్ రేంజ్లో మావోయిస్టు నేత పాపారావు అలియస్ చంద్రయ్య అలియస్ మంగును భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. మావోయిస్టు అగ్రనేత టార్గెట్గా పావులు కదుపుతున్నారు. సుక్మా జిల్లా నిమ్మలగూడెనికి చెందిన చంద్రయ్య 3 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి నేడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చెర్ల మండలానికి అతి సమీపంలో ఉన్న ఓ గిరిజన గ్రామం నుంచి మావోయిస్టు పార్టీలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఎదిగిన పాపారావుపై 50 లక్షల రివార్డు ఉంది. అతని సహచరులు చాలా మంది లొంగుబాటు కావటం, మరికొందరు ఎన్కౌంటర్లో అసువులు బాశారు. బస్తర్ రేంజ్లో ప్రస్తుతం మిగిలి ఉన్న నేతల్లో అతిపెద్ద నేతగా పాపారావును భద్రతా బలగాలు గుర్తించి అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. పాపారావును సజీవంగా లేదా నిర్జీవంగానైనా పట్టుకోవాలనే తలంపుతో డిఆర్జీ బలగాలు వ్యూహాలు పన్నుతున్నాయి. బీజాపూర్ అరణ్యంలో పాపారావు కదలికలు చురుగ్గా ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భద్రతా బలగాల దృష్టంతా పాపారావు పైనే పెట్టారు. ఇటీవల జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పాపారావు పైన చర్చ జరిగినట్లుగా సమాచారం. అతని కోసం ప్రత్యేక ఆపరేషన్ రూపొందించినట్లుగా తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందటం, బాట్సే దేవా లాంటి అగ్రనేతలు సైతం లొంగిపోయిన తరుణంలో పాపారావు కూడా అదే బాటలో ఉంటాడని భద్రతా బలగాలు భావించాయి. కానీ పాపారావు కదలికలు కంటి మీద కునుకు లేకుండా చేయడంతో భద్రతా బలగాలు ఛాలెంజ్గా తీసుకుని పావులు కదుపుతున్నారు. 56 ఏళ్ల పాపారావుకు చెందిన ఫోటో ఇప్పటికీ బయటికి రాలేదు. 3 పదుల వయసులో ఉన్న ఫోటోనే పోలీసులకు లభించింది. దాని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తున్నారు. గతేడాది జనవరి 6న కుట్రు బెద్రే రహదారిపై భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చిన ఘటనలో పాపారావు కీలక సూత్రధారి. ఈ పేలుడు ఘటనలో 8 మంది జవాన్లు, ప్రైవేట్ డ్రైవర్లు మృతి చెందారు. పాపారావు అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టుగా భద్రతా బలగాలు గుర్తించాయి. అనేక ప్రధాన దాడులకు సూత్రధారి అని, దట్టమైన అడవులు, స్థానిక నెట్వర్క్ వ్యూహాత్మకంగా తప్పించుకు తిరుగుతున్నట్లుగా భద్రతా బలగాలు పసిగట్టాయి. ఏదేమైనా ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడం ఖాయమని భద్రతా బలగాలు ఘంటాపథంగా చెప్తున్నాయి.